ఇవాల్టి మినీ వ్లాగ్ వచ్చేసి గోరింటాకు. మా డాడ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందన్నమాట. వెళ్ళినప్పుడు సో నేను మా అత్తయ్యకి అయితే చెప్పాను, అత్తయ్య నాకైతే గోరింటాకు పంపించు అని చెప్పాను. సో మా అత్తయ్యనైతే నా కోసం మా డాడీతోనైతే గోరింటాకు అయితే పంపించింది. నేనైతే గోరింటాకు చూసిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో నేను ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ లెమన్ ఉంటే మాత్రం చాలా రెడ్గా పడుతుందట. ఆ రెడ్ ఉంటే నాకు చాలా ఇష్టం. గోరింటాకు అంటే చాలా పిచ్చి అని చెప్పుకోవచ్చు. మంచిగా వాటర్ అయితే చాలా మంచిగా వచ్చింది. పెద్ద సైజు లెమన్ కాబట్టి వాటర్ ప్యూర్ అయితే చాలా బాగా వచ్చింది. దాంతోపాటు నేనైతే ఇందులో మంచిగా చింతపండు నానబెట్టుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను. అందులో కొంచెం చాయ్ పత్తా కూడా వేసుకున్నాను. చాయ్ పత్తా చక్కెర కూడా వేసుకొని మంచిగా పట్టుకున్నాను నేనైతే. వాటర్ ఎక్కువ చాలా లూజ్ అయింది. అసలు వాటర్ ఎక్కువైనందుకు అసలు పెట్టుకోనికి రావట్లేదు. మొత్తం పెట్టుకున్న కొద్దీ ఊడిపోతూ ఉన్నది. అసలు ఎంత ఇష్టపడి పట్టుకున్నానో కొంచెం వాటర్ ఎక్కువైనందుకు మొత్తం బాగా పెట్టడానికి రావట్లేదు. పెట్టిన సైడ్ మొత్తం చూడండి ఎంత లూజ్ కనబడుతుందో. హ్యాండ్స్కి మొత్తం ఆగట్లేదు. అసలు రెడ్ కూడా పడదో అని హోప్ ఉంది. ఫైనల్ ఇట్లా పెట్టుకున్నాను నేనైతే. చేతికి పెడితే ఆగుతలేదని చెప్పేసి మా అక్క నేను వచ్చేసి ఇక బౌల్లోనే హ్యాండ్స్ పెట్టేసుకున్నామని చాలా రెడ్గా పడ్డాయి. ఫైనల్గా ఇలా పండింది మాకైతే.